హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎవరో నవ్వుతుంటే మీకు కూడా అజ్ఞాతంగా నవ్వొస్తుంది. మీరు నవ్వాలని అనుకోకపోయినా అది ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ మనిషి నవ్వు ఎందుకు కంటింజెన్స్ అవుతుంది? ఈరోజు ఈ వీడియోలో దీని వెనుక ఉన్న సైన్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నిజానికి మన మెదడులో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంటుంది. దాన్ని మిర్రర్ న్యూరాన్స్ అంటారు. ఇది ఏమి చేస్తుందంటే, ఇతరులు ఏం చేస్తుంటే మన మెదడు కూడా అదే ఫీలింగ్ని ఇమిటేట్ చేస్తుంది. ఉదాహరణకి, ఎవరో నవ్వుతే మన మెదడు కూడా నవ్వాలి అని సిగ్నల్ ఇస్తుంది. అందుకే ఒక వ్యక్తి నవ్వితే పక్క వాళ్ళకు కూడా నవ్వు పాకుతుంది. నవ్వు కేవలం భావం కాదు, ఇది ఒక సోషల్ సిగ్నల్ కూడా. మనిషి ఒక సామాజిక జీవి, అందుకే మనం కనెక్ట్ అవ్వడానికి నవ్వు ఉపయోగపడుతుంది. ఎవరైనా నవ్వుతుంటే మనకు వాళ్ళు సేఫ్గా, ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. అందుకే మన బ్రెయిన్ కూడా నేను కూడా నవ్వాలి అని స్పందిస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నవ్వు కంటింజెస్ అవ్వడం వల్ల మన స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే నవ్వేటప్పుడు మన బాడీ ఎండోర్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ విడుదల చేస్తుంది. ఇది మన మూడుని ఇంప్రూవ్ చేస్తుంది, యాంగ్జైటీ తగ్గిస్తాయి, ఓవరాల్ హ్యాపీనెస్ పెంచుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, మనిషి నవ్వు పాకడం అనేది మామూలు విషయం కాదు. ఇది మన మెదడు డిజైన్ చేసిన ఒక సోషల్ మ్యాజిక్. ఒక చిన్న నవ్వు చాలామంది ముఖాల్లో ఆనందం తెస్తుంది. కాబట్టి ఎక్కువగా నవ్వండి, ఇతరులని కూడా నవ్వించండి. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి.